కష్టం వస్తే పోలీసుల దగ్గరికెళ్తారు. పోలీసులే కష్టానికి కారణమైతే ఏంటి అన్నటువంటి 2 ఇన్సిడెంట్స్ సాక్షి హైలైట్ చేసింది. పచ్చ నేతలకి జీ హుజూర్ అంటూ తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్‌లోనే బాధితుడు వేడుకున్న కడప పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పెదదస్తగిరి హత్యకి గురయ్యాడు. గంజాయి బ్యాచ్ పట్ల కఠినంగా వ్యవహరించలేని పోలీసుల నిర్లక్ష్య వైఖరి ఆ యువకుడి ప్రాణాలు తీసింది. గంజాయి బ్యాచ్ ఏకంగా కడపలోని రిమ్స్ ఆసుపత్రిలోకే ప్రవేశించి మరీ ఆ యువకుడిని హత్య చేసింది. కడపలోని అలంకాపల్లిలో 4వ తేదీన జరిగిన మారెమ్మ జాతర సందర్భంగా భద్రతా ఏర్పాట్లు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. జాతర సందర్భంగా ఘర్షణ తలెత్తే ప్రమాదం ఉందని తెలిసిన ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో జాతరలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా సరే పోలీసులు ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించలేదు. మరోసారి ఆ వర్గాలు ఘర్షణ పడకుండా ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఇరు వర్గాల మధ్య గత ఆదివారం రాత్రి ఘర్షణ తలెత్తింది. ఏకంగా గంజాయి బ్యాచ్లు రంగంలోకి దిగి కత్తులు పట్టుకుని మరీ వీరంగం సృష్టించే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. అంతా అయిపోయిన తర్వాత వచ్చిన పోలీసులు ఇరు వర్గాలకు చెందిన కొందరిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. గంజాయి బ్యాచ్ చేతిలో తీవ్రంగా గాయపడిన పెద్ద దస్తగిరిని కూడా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లడం గమనార్హం. ఆయన ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స చేయించాలనే విషయాన్ని పోలీసులు పట్టించుకోనే లేదు. కాసేపటి తర్వాత వాళ్ళని ఇళ్లకు వెళ్ళిపోవాలని పోలీసులు చెప్పారు. తాను బయటికెళ్తే గంజాయి బ్యాచ్ చంపేస్తుందని ఆయన వాపోయారు. అయినా పోలీసులు వినిపించుకోలేదు. పోలీస్ స్టేషన్‌లో ఉండొద్దు, వెళ్ళిపోండి, రిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి మీరే చికిత్స చేయించుకోండి అని ఆదేశించారు. కనీసం రిమ్స్ ఆసుపత్రి వరకు తోడు రావాలని ప్రాధాయపడినా పోలీసులు వినిపించుకోలేదు. దాంతో పెద్ద దస్తగిరి ఒక్కరే రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఆసుపత్రి సిబ్బంది వార్డులో చేర్చుకుని చికిత్స చేశారు. కాగా అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత గంజాయి బ్యాచ్ ఏకంగా రిమ్స్ ఆసుపత్రిలోకి ప్రవేశించి మరి దస్తగిరి మీద కత్తులతో దాడి చేసి హత్య చేసింది. అందరూ చూస్తుండగానే కత్తులతో స్వైరవిహారం చేసి పాశవికంగా హత్య చేయడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది ఒక దారుణం. ఇంతకంటే నీచాతి నీచం మరొకటి ఉండదేమో. కాకపోతే కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఓ కొత్త పెళ్లి కూతురు ఎంతగా వేడుకున్నా పల్నాడు పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఏకంగా ఓ పరువు హత్యకు సహకరించడంతో యావత్ రాష్ట్ర విభ్రాంతికి గురైంది. సీఐని సస్పెండ్ చేసి పోలీసులు కనికట్టు ప్రదర్శిస్తున్నారు. పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన కామనబోయిన చౌడేశ్వరి జమ్మల మడక్కి చెందిన నాగరాజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చౌడేశ్వరి కనిపించడం లేదని ఆమె తండ్రి చంద్రశ్రీని పోలీసులు ఫిర్యాదు చేశారు. మేజర్ లైన్ చౌడేశ్వరి నాగరాజు వివాహం చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు జిల్లా పోలీసు ఉన్నతాధికారి ద్వారా కథ నడిపించారు. ఆమెను తమకు అప్పగించేలా మాచర్ల పోలీసుల్ని ఆదేశించాలన్నారు. టీడీపీ నేతల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చారు. అందుకు జిల్లా పోలీసు ఉన్నతాధికారి సమ్మతించారు. మాచర్ల సీఐ వెంకటరమణతో కూడా చంద్రశ్రీని డీల్ కుదుర్చుకున్నారు. ఆయనకి 6.5 లక్షల రూపాయలు లంచం ఇచ్చారు. ఓవైపు పోలీసు ఉన్నతాధికారి ఆదేశించగా మరోవైపు భారీగా లంచం కూడా ముట్టడంతో సీఐ వెంకటరమణ చెలరేగిపోయారు. ఈ క్రమంలో చౌడేశ్వరి ఆమె తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని పోలీసులు చెప్పారు. కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, చంపేస్తారని తాను వెళ్ళనని ఆమె కన్నీరు పెట్టుకుంది. అయినా సీఐ తురక వెంకటరమణ వినిపించుకోలేదు. మేజర్ అయిన తాను ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకున్నా అని చెప్పినవనకుండా చౌడేశ్వరిని తీవ్రంగా బెదిరించారు. ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఫలితంగా తన ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకున్న కుమార్తె చౌడేశ్వరిని చంద్రశ్రీని గత నెల 18ని హత్య చేశారన్నటువంటి విషయాన్ని రాసుకొచ్చారు.